శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులపై కదలిక మొదలైందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్పష్టం చేశారు. చీపురుపల్లి నుంచి రాజా మీదుగా ఒడిశాను అనుసంధానం చేసే రైల్వే లైన్ కోసం ఓ సర్వే నివేదికను కేంద్ర రైల్వే మంత్రికి పంపించామని అన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి రైల్వే లైన్ కోసం సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారంటున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా పార్లమెంట్ సెషన్స్ జరగడం, ఆ సెషన్స్ లో ఉత్తరాంధ్ర నుంచి విజయనగరం ఎంపీగా ఎన్నికైనటువంటి కలిశెట్టి అప్పలనాయుడు పలు అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుతం మళ్ళీ రేపటి నుంచి పార్లమెంట్ సెషన్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మొన్న మీరు చీపురుపల్లి రాజాకు సంబంధించినటువంటి రైల్వేది చాలా ఏళ్ళగా పెండింగ్ ఉంది, అది మీరు పార్లమెంట్లో ప్రస్తావించారు. దానికి సంబంధించి అక్కడి నుంచి ఏ విధమైన స్పందన ఉంది? ఈరోజు గౌరవనీయులు ఎర్రనాయుడు గారు 20 years బ్యాక్ అది ప్రపోజల్ చేసినది తర్వాత స్టడీ చేసాం. అశోక్ గజపతి గారు కూడా ఎంపీగా మంత్రిగా పనిచేసినప్పుడు కూడా లాస్ట్ టైం ఆయన కూడా ఒక లెటర్ పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా చీపురుపల్లి నుంచి రాజా నుంచి పాలకొండ టు కొత్తూరు, సత్యంపేట కొత్తూరు ఏజెన్సీ కలుపుకుంటూ పర్లాకిం నుంచి మిలేపుట్టి నుంచి పలాస ఆ రైల్వే స్టేషన్కి అనుసంధానం చేయమని ఒక ప్రపోజల్ ఉంది 20 years నుంచి. దాంట్లో భాగంగా మనం కూడా మాట్లాడడం జరిగింది. దాని నుంచి వెంటనే అధికారులు కూడా రిపీట్ చేశారు. అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ బాగానే వచ్చింది. గిరిజనులు కూడా ముఖ్యంగా ఏంటంటే గిరిజనులకి అలాగే రైతులకు ఉపయోగపడే పండించిన పంటని ఉత్పత్తుల్ని ఇతర ప్రాంతాలకు వెళ్ళొచ్చని మాట్లాడాము. అలాగే 2 రాష్ట్రాలు కలిపే మార్గం అది, ఎందుకంటే ఒరిస్సాలో ఉన్న పర్లాకిమిడికి కలిపే మార్గం కనుక అది ప్రయారిటీ ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేయమని అడిగితే వెంటనే రెస్పాండ్ అయ్యారు రైల్వే మంత్రి గారు. ప్రపోజల్ కూడా అధికారుల దృష్టికి వచ్చి సర్వే చేయమని కూడా వారు చెప్పడం జరిగింది. సో అదే సమయంలో ప్రధానంగా దాంతోపాటు మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం జరుగుతుంది కనుక మెట్రో రైలుని కూడా ఏర్పాటు చేయమని అది కూడా చెప్పాం. ఎందుకంటే విశాఖ నగరం అభివృద్ధి జరుగుతుంది, ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కనుక అక్కడ కూడా మెట్రో నగరాన్ని విశాఖ నగరాన్ని కూడా మెట్రో రైల్వే చేయాలి. అది ఎక్స్టెన్షన్ ఎయిర్పోర్ట్కి ఇవ్వాలి. ఆ ఎయిర్పోర్ట్ నుంచి కూడా పారిశ్రామిక వాడ పైడిభీవరంకి ఇవ్వాలి. విజయనగరం కూడా అనుకుని రిక్వెస్ట్ చేసాం. దాని మీద కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు చాలా ఏళ్ళుగా మనకి ఆర్ఓబీలు ఉన్నాయి, రైల్వే ఓవర్ బ్రిడ్జెస్, అవి పెండింగ్ ప్రాజెక్టులుగా మారిపోయాయి. చీపురుపల్లి కావచ్చు, చాలా చోట్ల అవి ఏమైనా ప్రస్తావనకు వచ్చి కదిలే ఏర్పాటు ఏమైనా ఉందా? ఖచ్చితంగా దాని మీద కూడా పార్లమెంట్లో మాట్లాడాను. పార్లమెంట్ మీద సంబంధించిన అధికారులు స్పందించారు. మాకు కూడా దాన్ని నివేదిక కూడా వెంటనే 2 days బిఫోర్ అడిగిన 2 days తర్వాత దాని స్టేటస్ కూడా నాకు పెట్టడం జరిగింది. ఇట్లా వర్క్ అవుతుంది, ఇంకా త్వరగతిగా పూర్తి చేస్తాను మాట కూడా ఇచ్చడం జరిగింది. రేపు పార్లమెంట్ అయిన తర్వాత కూడా రైల్వే అధికారులు మేము కూడా టూర్ని కూడా డిసైడ్ చేస్తాం. ఏదైతే విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్ అన్ని కూడా విజిట్ చేయడానికి దాన్ని కూడా ప్లాన్ చేస్తాం. అలాగే రైల్వే గేట్స్ ఏవైతే ఉన్నాయో ఒరిస్సాకి సంబంధించి మనకి రాయగడ అండ్ పార్వతీపురం మధ్యలో ఉన్న ఒకే కిలోమీటర్లో 3 గేట్లు ఉన్నాయి. ఆ 3 గేట్లు కూడా దానివల్ల గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇటు విద్యార్థులు కానీ, రోగులు కానీ, భక్తులు కానీ వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడుతుందండి. ఆ దృష్టిలో కూడా ప్రస్తావన చేస్తాం. అది కూడా పరిశీలన చేస్తామని చెప్పేసి వారు కూడా మాట్లాడడం జరిగింది. కరోనాకు ముందు దేశవ్యాప్తంగా ఉండేటటువంటి జర్నలిస్టులందరికీ కూడా రైల్వేలో 50% రాయితీ ఉండేది. కరోనా తర్వాత రాయితీని ఎత్తివేయడం జరిగింది. ఆ ఇష్యూను కూడా మీరు రైల్వే మంత్రికి విజ్ఞాపన పత్రం ఇచ్చారు. ఇది విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం వరకే పరిమితం అవుతుందా, లేదంటే ఏమైనా కదలికి వస్తుందంటారా? విజ్ఞాపన పత్రం ఇవ్వడంతో పాటు మన పార్లమెంట్లో కూడా మాట్లాడాను అదే విషయం. జర్నలిస్ట్ సోదరులు కూడా మీరు రాయితీలు ఇవ్వమని అడిగాం. దాని మీద కూడా మళ్ళీ ఏం జరుగుతుందో, మళ్ళీ సెషన్స్ రేపు సోమవారం నుంచి స్టార్ట్ అవుతాయి కనుక మండే నుంచి ఆ సెషన్స్ కూడా 1 week చూసిన తర్వాత మళ్ళీ కూడా ప్రస్తావన చేస్తాం. ఎందుకంటే బాధ్యతగా మనం ప్రస్తావన చేయడంతో పాటు ఫాలోఅప్ చేయాలి. ఆ ఫాలోఅప్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. నాకైతే సానుకూలంగా ఉన్నారని అనిపిస్తుంది. రైల్వే మంత్రి కూడా స్వయంగా కలడం జరిగింది. వారు దేశం మొత్తం చూస్తారా, మన ఆంధ్రప్రదేశ్ చూస్తారని చూడాలి. ముందు ఆంధ్రప్రదేశ్కి అడిగాం. సో అది ఆంధ్రప్రదేశ్ వరకు అమలు అవుతుందని అనుకుంటున్నాను నేను. దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉండేటటువంటి సమస్యల పట్ల పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగిందని, కేవలం ఇదేదో వినతి పత్రాలు ఇవ్వడం కోసం ప్రస్తావనలకే పరిమితం కాకుండా ఆ పనులు పూర్తయ్యే వరకు, పనులు ప్రారంభమయ్యే వరకు మళ్ళీ ఆ పార్లమెంట్లో ప్రస్తావించడం, సంబంధిత మంత్రులు అధికారుల దగ్గర ఈ విషయాన్ని తీసుకెళ్లి కార్యాచరణ దిశగా అడుగులు వేయడం జరుగుతుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్పష్టం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్.